సో ఆ శ్లోకాన్ని మనము ఇప్పుడు పారాయణ చేద్దాము, ఎందుకంటే అద్భుతమైనటువంటి గడియల్లో ఉన్నాము. నవమి పునర్వసు నక్షత్రముతో కూడినటువంటి రాముడు పుట్టినటువంటి గడియల్లో ఉన్నాము కాబట్టి చక్కగా నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేణ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వయాయే రాజానః క్రమాద్యేనాభి షేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానా విధైశ్చైవ చిత్రితాయాం సుశోభితైః నానారత్న మయే పీఠే కల్పయిత్వా యథావిధి. ఇది వచ్చేసి మనకి యుద్ధకాండ అయిపోయిన తర్వాత రాముడు అక్కడ యుద్ధం చేసేసి మళ్ళీ రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు వశిష్ఠ మహర్షి బ్రహ్మదేవుడు ఇద్దరూ కలిసి నిర్మించేటువంటి కిరీటంని ఆయనకి ధారణ చేస్తుంటారు. మకుట ధారణ అంటే పెట్టి వాళ్ళు అభిషేకం చేస్తుంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కదమ్మా. ఇప్పుడు ఆ రాముడికి తెలియలేదు, కానీ మిగతా వాళ్ళందరికీ, మునులకి, ఋషులకి, హనుమంతునికి అందరికీ తెలుసు కదా ఆయనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని. సో అందుకే కదా ఆయనకు అన్నీ కూడా అలాగా అనుకూలంగా వచ్చి మా యుద్ధంలో రావణుడు లాంటి వ్యక్తిని చంపగలిగేటువంటి శక్తి మామూలు మనిషికి ఎవరికీ లేదు. సో సాక్షాత్తు దేవుడే మనిషి రూపం దాల్చి మరి అక్కడ రావణ